మాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ సర్వోన్నతుడైన దేవుని కటాక్షము మనందరిపై ఉండునుగాక. ఎండాకాలం గడిచిపోతుంది, వర్షాకాలం వస్తుంది. దేవుడు ఇంతవరకు మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడాడు. దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మీ గృహాల్లో కుటుంబాలతో కలిపి ఈ లైవ్ ఆరాధనలో ఉన్నారని యేసుక్రీస్తు నామంలో నేను విశ్వసిస్తున్నాను. ఎవరు కూడా ఈ శనివారం సాయంకాలం ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా మీ గృహాల్లో ఉండి ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని మహింపరచండి. అదే మనకి సేఫ్టీ. ఆయన రెక్కల కిందే మనకి ఆశ్రయం కలుగుతుంది. ఏ నాశనకరమైన తెగులు రాకుండా కాపాడే దేవుడు ఆయన రెక్కల కింద ఉండడం అంటే ఇంకో ఇలాగా ప్రతి శనివారము సాయంకాలము ఉపవాసాలతో ఉండగలిగిన వాళ్ళందరూ ఉండి ప్రార్థనలో గడపండి. ఉపవాస ప్రార్థన అంటున్నానని ఈ సాయంకాలం భోజనము ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల్ని ఉండమంటలేదు నేను, పెద్దవాళ్ళు కూడా, అది కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉండండి. ఓకే. ప్రార్థన ద్వారా ఈ శనివారం ఉపవాస ప్రార్థన మనము మొదలు పెట్టుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు దేవా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతమైన స్థలముల్లో ఉండువాడా నీకు స్తోత్రం. భూమి మీద నీకు ఇష్టమైన ప్రజలందరికీ సమాధానము కలుగుజేయువాడా నీకు స్తోత్రం. అత్యంత ప్రేమ స్వరూపి, సర్వశక్తిమంతుడా, మా కొరకు నీ ప్రియకుమారుని బలిగా అర్పించిన పరమ తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఒక్కడివే యోగ్యుడవు, నీ ఒక్కడివే మా స్తుతులకు పాత్రుడవు. పూజార్హమైనది నీ నామము మాత్రమే. పరమ తండ్రి నీకు వందనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవాను, ఘనమైన నామము వహించిన మా ప్రియమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను తండ్రి అని పిలవడానికి మాకు ఎవరికి కూడా అర్హత లేదు ప్రభువా. నీకు స్తోత్రాలు. గడిచిన శనివారం నుంచి ఈ శనివారం వరకు ప్రభువా మీరు మమ్మల్ని తోడై ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈ శనివారం ఉపవాస ప్రార్థన ముఖ్య ఉద్దేశము మమ్మల్ని మేము శుద్ధీకరణ చేసుకోవడానికే కదా ప్రభువా. కనుక మొదట నా ఇంటి వారి అందరి యొక్క ప్రతి చిన్ని పాపము, దోషము, లోపమును దయతో క్షమించండి. మాటల ద్వారా, చూపుల ద్వారా ప్రభువా, తలంపుల ద్వారా ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు నిన్ను బాధ పెట్టామని ఒప్పుకుంటున్నాం. నన్ను, నా ఇంటి వారిని క్షమించండి. నీ దాసుని ఇంటి వారిని, నీ దాసుని క్షమించండి. అలాగే మీరు మాకు అప్పగించిన నీ సంఘాల్లో ఈ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబం యొక్క పాపములు, దోషములు క్షమించండి. ఎవరైతే ప్రభువా నేను తప్పు చేశాను, నేను తప్పిపోయానని హృదయపూర్వకంగా ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ దయచేసి క్షమించండి. యెహోవా నీవు దయా దాక్షిణ్యపూర్ణుడు గనక నీ ప్రియకుమారుడే మా రక్షకుడు నేను యేసు రక్తంలో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. నీ ఎదుట నిందారహితముగా మమ్మల్ని స్థిరపరచండి. పరిశుద్ధుడా, నీవు తప్ప మాకెవరు లేరు నాయన. నిన్నే నమ్ముకున్నామయ్యా. నీ కృపలో నుండి మేము తొలగిపోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువా. ఈ యొక్క తండ్రి, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారిని, వారి కుటుంబాలని నీ కృప చొప్పున కరుణించండి. మమ్మల్ని అందరినీ నీ నిజమైన జీవపు మార్గములో నీ కట్టడలను అనుసరించి నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారముగా ముందుకు సాగిపోయే భాగ్యము, అటువంటి అభిషేకం అనుగ్రహించండి ప్రభువా. నీవే మా దేవుడు, మా తండ్రివి, మా రాజు. నీకన్నా మాకెవరు లేరు. దయచేసి మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. షాద్నగర్ పట్టణాన్ని రక్షించండి. ఈ పరిసర గ్రామాల్లో, తాండాల్లో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. ఈ కరోనా COVID-19 అనే వైరస్ మా పట్టణంలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, పల్లెల్లోకి రాకుండా కాపాడండి.
దయచేసి మా తెలంగాణ అంతటిని రక్షించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి పేషెంట్ని మీరు స్వస్థపరచండి. ఇక మీదట వ్యాధి ప్రబలకుండా కాపాడు నాయన. మా దేశాన్ని కాపాడండి. మా దేశ ప్రజల యొక్క పాపములు దోషములు క్షమించి ప్రభువా వారందరూ నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకునే జ్ఞానము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా దేశంలో ఈ వ్యాధిగ్రస్తులై ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని గాయములస్తాలు తాకండి ప్రభువా. నీ జాలి, నీ దయ, నీ కటాక్షమును బట్టి మరి విశేషంగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమును బట్టి నిన్ను వేడుకుంటున్నాం కనుక మా దేశాన్ని రక్షించండి, ఈ వ్యాధిని బంధించండి, దూరపరచండి. ప్రపంచం అంతటినీ పీడిస్తున్న ఈ మహమ్మారి నుంచి ప్రభువైన యేసు మీరు మాత్రమే విడుదల ఇవ్వగలరు. మీరు విమోచకుడు గనుక ఈ కరోనా కోవిడ్-19 అనే వ్యాధి నుంచి దేశాన్ని, రాష్ట్రాల్ని, ప్రజల్ని, ప్రపంచాన్ని విడిపించండి, విమోచించండి ప్రభువా. నీ పాదాలకు మొక్కుచూ వేడుకుంటున్నామయ్యా. దేవా తండ్రి, షాద్నర్ సంఘ బిడ్డలందరినీ దీవించండి. నాగులపల్లి, ఇన్ముల్నర్, వేముల్నర్, కమ్మదానం, చిండ్రేవల్లి, బాలానగర్, మల్లేపల్లి, దేవరకద్ర, బస్వాపూర్, సిద్దిపేట, కొత్తకోట, ముమ్మాలపల్లి, సిద్దిపేట, కొత్తకోట, ఓ నాయన, మార్కాపురం, కోల్బీవనపాడు, కలివేలుపల్లి, రావిచేడు, వెంకటాపురం, సాలార్పూర్, ఓ నాయన నా తండ్రి నాయన, ఆగిరియాల, కందివనం, పర్వతాపూర్, ఈ నీ పరిచర్యలన్నిటిపై నీ కరుణా హస్తము నుంచండి, నీ కృపాహస్తము నుంచండి ప్రభువా. ఎవరికి ఈ కరోనా వ్యాధి రాకుండా కాపాడండి. ప్రతి ఒక్కరిపై నీ దయగల హస్తాలతో కాపాడండి నాయన. నీ రెక్కల కింద భద్రపరచండి. నీ సేవకులందరినీ దీవించండి. నీ దాసుడు నవీన్ పాల్, రవి, పీటర్ గారు, పాల్ గారు, పాల్ రాజ్, రాజేష్, రవి, రమేష్, వీళ్ళందరికీ మీరు తోడై ఉండండి. ఇంకా బలంగా నీ పరిచయలో వారిని, వారి కుటుంబాలను వాడుకొని దీవించండి. ఈ సంఘాల్లో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచండి. ఈ సంఘాలని, పరిచర్యలను కట్టండి, ఆశీర్వదించండి నాయన ప్రభువా. నీవు తప్ప మాకెవరు లేరు నాయన. నిన్నే నమ్ముకున్నాము. నీ కృపతోరా నన్ను, మమ్మలను, మీరు మాకు ఇచ్చిన సంఘాల్లో ప్రతి కుటుంబాన్ని శుద్ధీకరించండి. రోగులైన వారిని స్వస్థపరచండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. త్వరలోనే నాయన ఈ లాక్డౌన్ ఎత్తివేసి అందరం కలిసి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి. జరగబోయే స్తుతి ఆరాధనలో, ప్రార్థనల్లో వాక్యములు మీరు తోడు నడిపించండి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నైనా యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. అందరం చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 సమస్త యుగములకు, యుగ యుగములకు మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను, జ్యోతిర్మయుడైన త్రియేక దేవుడికే చెల్లునుగాక. ఆమెన్. ఆహా నిశల
చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కలల్వలల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటకే తలంపులెల్లా నా తపన ఎంత, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటకే యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా,
ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరిచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా నా యేసు రాజువా యజమానుడా నా యేసు రాజువా దినములంతా ఉరికిరికి పని చేసేదన్ జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా నా యేసు రాజువా యజమానుడా నా యేసు రాజువా సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ మామిది ఆపించుమా మామిది ఆపించుమా యజమానుడా నా యేసు రాజువా యజమానుడా నా యేసు రాజువా తలంపులెల్లా నా తపన ఎంత తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటకే దేశమంతటిని పరిపాలించుమయా నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి
అభిషేకం ఆగాలి. యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటకే. తలంపులెల్లా నా తపన ఎంత, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటకే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా యజమానుడా నా యేసు రాజువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు ప్రభుని ఆరాధించాము. ఒక నిమిషం అందరం కలిసి ప్రభు సన్నిధిలో మరొకసారి ప్రార్థనాపూర్వకంగా స్తుతి చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అందరూ మోకరించండి. సంఘక్రమం ప్రకారంగా మనము పాటలు పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ అలాగే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మరి శనివారం మనందరం మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అందరూ కూడా మోకరించండి. మోకరించిన వాళ్ళు చేతులు పైకెత్తండి. శరీర నేత్రాలు మూసుకుని ఆత్మీయ నేత్రాలతో సిలువలో వ్రేలాడుతున్న మన రక్షకుణ్ణి చూడ్డానికి ధ్యానించండి. ధ్యానపూర్వకంగా అందరూ మోకరిద్దాం. అందరూ చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 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 యెహోవాయే జీవం గల దేవుడు. అందరం చెప్దాం. ఆయనే సర్వలోకమునకు రాజు. యెహోవాయే జీవం గల దేవుడు, 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 ఆయనే సర్వలోకమునకు రాజు. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం. 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 జయం 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 జయం. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. యెహోవా దేవా స్తోత్రం స్తోత్రం యెహోవా ఈరే స్తోత్రం స్తోత్రం యెహోవా దేవా స్తోత్రం స్తోత్రం యెహోవా షమ్మా స్తోత్రం స్తోత్రం యెహోవా దేవా స్తోత్రం చెప్పాలందరూ. యెహోవా ఈరే స్తోత్రం స్తోత్రం యెహోవా షాలోమ్ స్తోత్రం స్తోత్రం యెహోవా షమ్మా స్తోత్రం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చెప్దాం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మాస్టర్. స్తోత్రం స్తోత్రం యెహోవా ఎలియో స్తోత్రం స్తోత్రం యెహోవా రోహి స్తోత్రం స్తోత్రం యెహోవా షమాయో స్తోత్రం స్తోత్రం యెహోవా నీసి స్తోత్రం స్తోత్రం యెహోవా ఎలియో స్తోత్రం స్తోత్రం యెహోవా రోహి స్తోత్రం స్తోత్రం యెహోవా షమాయో స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అందరం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా స్తోత్రమయ్యా వందనాలయ్యా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ పూర్ణుడ స్తోత్రం స్తోత్రం సద్గుణ దేవా స్తోత్రం స్తోత్రం కృపకు వెలుగా స్తోత్రం స్తోత్రం సత్యమైన మార్గమ స్తోత్రం స్తోత్రం అందరం. ప్రేమ పూర్ణుడ స్తోత్రం స్తోత్రం సద్గుణ దేవా స్తోత్రం స్తోత్రం లోకపు వెలుగా స్తోత్రం స్తోత్రం సత్యమైన మార్గమ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అందరం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యెహోవా సిద్కెను స్తోత్రం స్తోత్రం యెహోవా మేకదే స్తోత్రం స్తోత్రం యెహోవా రోఫెకా స్తోత్రం స్తోత్రం యెహోవా వోసెను స్తోత్రం స్తోత్రం చెప్తాం. యెహోవా సిద్కెను స్తోత్రం స్తోత్రం యెహోవా మేకదే స్తోత్రం స్తోత్రం యెహోవా రోఫికా స్తోత్రం స్తోత్రం యెహోవా
ఓసెను స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ అందరం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ ఆత్మా స్తోత్రం స్తోత్రం సత్యమైన ఆత్మా స్తోత్రం స్తోత్రం కృపగల ఆత్మా స్తోత్రం స్తోత్రం మహిమగల ఆత్మా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ఆత్మా స్తోత్రం స్తోత్రం సత్యమైన ఆత్మా స్తోత్రం స్తోత్రం కృపగల ఆత్మా స్తోత్రం స్తోత్రం మహిమగల ఆత్మా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసుని మాట జయం యేసుని నామం జయం అందరూ చెప్పాలి యేసుని రక్తం జయం జయం యేసులో సర్వం జయం అందరూ యేసుని మాట జయం యేసుని నామం జయం యేసుని రక్తం జయం జయం యేసులో సర్వం జయం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా గొర్రెపిల్ల నీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అందరూ చేతులు పైకెత్తుదాం మోకరించిన వాళ్ళందరూ చేతులు పైకెత్తారు యేసుని మాట జయం యేసుని నామం జయం యేసుని రక్తం జయం జయం యేసులో సర్వం జయం యేసుని మాట జయం యేసుని నామం జయం యేసుని రక్తం జయం జయం యేసులో సర్వం జయం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి ప్రభునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం. మా కొరకు రక్తబలి అయిన యేసయ్య నీకు వందనాలు. సమాధిని జయించి తిరిగి లేచిన యేసయ్య, త్వరలో రానయ్యున్న యేసయ్య మీకు స్తోత్రం, స్తోత్రం. మాలో ఉండి మాతో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా మీకే యుగ యుగములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మీకే చెల్లునుగాక. ఆమేన్. ప్రభువా, నిన్ను స్తుతించడానికే మీరు మానవాళ్ళని చేసుకున్నారు. ఎంతోమంది నిన్ను స్తుతించలేక, నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోలేక నశించిపోతూ ఉండగా అల్పులమైన మమ్మలను మీరు వెతికి రక్షించి నాయనా మాకు నీ పరలోకపు జ్ఞానం ఇచ్చి నిన్ను హత్తుకునే కృప ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నీ రక్తంలో మమ్మల్ని కడిగారు, మీకు స్తోత్రాలు. ఇప్పటికీ మేము అనేక పర్యాయములు నిన్ను బాధ పెడుతున్నప్పటికీ నీ వాత్సల్య సంపూర్ణతను బట్టి దేవా మమ్మలను కరుణించి మమ్మల్ని కాపాడుతున్నారు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో ఎవరైతే లైవ్లో ఉన్నారో వారందరిపై నీ కృపాహస్తమునుంచండి. వారిని, వారి ఇంటి వారిని దయతో క్షమించి మరలా ఏ చిన్ని విషయంలో తప్పిపోకుండా అంతకంతకు అధిక మహిమలోనికి, పరిపూర్ణతలోనికి నడిపించండి. ఈ దాసుని కుటుంబాన్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, సంఘంలో వివాహముల కొరకు నాయన ఎవరెవరైతే ప్రార్థన చేసుకున్న వారందరికీ మంచి మ్యాచెస్ ఇచ్చి వివాహాలు జరిపించండి. నాయన అనుష వివాహము జూన్ 3ని జరపనయ్యున్నారు, మీకు స్తోత్రం. మీరే కానా విందులో ఆ పెళ్లిలో ఉన్నారు కదా నాయన. అలాగే ప్రభువా, అనుష వివాహంలో కూడా మీరు తోడు ఉండండి. మీరే పెద్దగా నాయకుడిగా, యజమానుడిగా ఉండి మరి నాయన లిమిటెడ్గా కొద్ది మందితోటే చేసుకోవాలని చెప్తున్నారయ్యా. మీరే జరిపించండి. మీరే మీ చిత్తానుసారంగా జరిపించి రాబోయే దినాల్లో అనుష, వినోద్ వారిద్దరూ బహుతరములకు దీవెనకరమైన పాత్రలుగా నీ బలిష్టమైన చేతి కింద అంతకంతకు వర్ధిల్లి వాడబట్టకు సహాయం చేయండి. అలాగే ప్రభువా, మరి నా తండ్రి ఇంకా సొలొమోన్ కుమారుడు అరుణ్ వివాహము ప్రభువా మరి త్వరలో జరగాలి. అలాగే రాహేలమ్మ బిడ్డ మౌనికి వివాహం కూడా త్వరలో జరగాలి, సహాయం చేయండి తండ్రి. ఇంకా ప్రభువా, నా ఏలినవాడ లెనిన్ అనే నాయన అవనస్తుడు మా మధ్యలో వస్తున్నారు, ఆయన కూడా వివాహం జరగాలి, సహాయం చేయండి ప్రభువా. బావగారు కుటుంబాన్ని దీవించండి. సుబ్బరాజు గారు చిన్న కుమారుడు హేమంత్ వివాహం కూడా మరి మీ చిత్తమైతే ఆగస్టులో మంచిగా జరిపించండి ప్రభువా. ఇంకా నాయన నా తండ్రి వివాహాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు రాంబాబు గారు, అపర్ణ గారి పెద్ద కుమార్తె అనుష కూడా త్వరలోనే మంచి వివాహం జరిపించండి. అలాగే ప్రభువా, ఇంకా నాయన నా తండ్రి ప్రభువా, రోజా సిస్టర్ గారి కుమార్తె మౌనికాకి కూడా వివాహం జరగాలి, సహాయం చేయండి ప్రభువా. నీ దాసు నవీన్ పాల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి నాయన త్వరలోనే తనకు కూడా మీరే వివాహం జరిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తాం. ఇంకా నాయన సంఘంలో ఎవరైతే వివాహాల కొరకు వారి తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు లేదా వారి కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నారో తగిన సమయంలో వారందరి వివాహాలు మీరు జరిపించండి. అందరూ నీ కొరకు ఫలించాలి, సహాయం చేయండి. అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రాంబాబు గారి తమ్ముడు కృష్ణ గారిని స్వస్థపరచండి. నీ గాయం గల హస్తాలతో ఆయన్ని తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే వారికి గొప్ప నీ రక్షణ కూడా అనుగ్రహించండి. అలాగే నాయన చటాన్పల్లి కొత్తకొల్లో నీ బిడ్డ తబితకి అది ఆపరేషన్ అయింది హార్ట్కి, ఆ బిడ్డకి మంచిగా ఏ బలహీనత లేకుండా కాపాడండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఒక మేస్త్రి గారి కుటుంబం బెన్యోమి అనే వ్యక్తిని కేర్ హాస్పిటల్లో పెట్టారయ్యా. మరి ఎప్పుడు ఆపరేషన్ జరిపిస్తారు, మీరే మంచిగా బైపాస్ సర్జరీ అనుకుంటారు, మీరే మంచిగా జరిపించండి. ఆ చిన్న కుటుంబాన్ని కాపాడండి నాయన. ఇంకా ప్రభువా, ఇక్కడి నుంచి సేవకు వెళ్ళిన నీ సేవకులు వారి ద్వారా మీరు జరిపిస్తున్న పరిచర్యలన్నింటినీ మీరు బలపరచండి, ఆశీర్వదించండి. అలాగే నీ జీసస్ లవ్స్ మినిస్ట్రీస్
ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ సంఘాలు ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరిని కలవలేకపోతున్నానయ్యా, వాళ్ళు మమ్మల్ని కలవలేకపోతున్నారయ్యా, ఎవరెవరు ఎక్కడున్నారు అని వేదన ఉందయ్యా. సంఘంలన్నిటిని గూర్చిన చింత ఉన్నదయ్యా. ఎవరు తప్పిపోకుండా ప్రతి కుటుంబంని యందు భారంతో, భయంతో, భక్తితో మరింత శ్రద్ధగా ఉండడానికి సహాయం చేయండి. మా తెలంగాణలో గొప్ప ఉజ్జీవాన్ని కలగచేయండి. భారతదేశం అంతట్లో గొప్ప ఉజ్జీవం కలగచేయండి అయ్యా. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా మా దేశము, ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా యేసుని కూర్చిన జ్ఞానంతో నింపబడుదురుగాక. కృపతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. ఇగో నాయనా, నీ కుమారుడు అఖిల్ జ్ఞాపకం చేసుకునండి. నీ చిత్తమైతే నాయన మంచి జాబ్ ఇవ్వండి ప్రభువా. నీ చిత్తమైతే గవర్నమెంట్ జాబ్ దయచేయండి. చిన్న కుటుంబాన్ని దీవించండి. సుజాతకు కూడా ఏ బలహీనత లేకుండా కాపాడండి. తన తల్లి గారిని బలపరచండి నాయన, ఆశీర్వదించండి. సూర్యాపేటలో ఉన్న తన బంధువర్గము, రక్త సంబంధికులందరికీ రక్షణ ఇచ్చి కాపాడండి. నీ దాసురాలు కూడా బలహీనంగా ఉంటుందయ్యా, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో వాడుకోనండి. నవీన్ బలపరిచి ఇంకా బలంగా వాడుకోనండి. డాక్టర్ గారిని, వినయ హేజల్ నీ రెక్కల కింద భద్రపరచండి. డాక్టర్ గారి యొక్క తల్లిదండ్రులు, తన సిస్టర్స్ వాళ్ళందరికీ నీ గొప్ప రక్షణ ఇవ్వండి, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభువా. వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. ఈ యొక్క ప్రేయర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా అభివృద్ధిపరచండి, శారీరకంగా ప్రతి ఒక్కరికి మంచి బలం ఇవ్వండి, మానసికంగా ప్రశాంతత ఇవ్వండి నాయన. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరు ఎక్కడున్నారో నాయన, సంఘ బిడ్డలందరూ వారందరికీ తోడై ఉండండి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో స్తుతించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగంలోనికి వెళ్దాము. దయచేసి బైబిల్స్ అందరూ తెరవండి. సెల్ ఫోన్ బైబిల్ కాదు, ఈ యొక్క ప్రత్యేకించబడిన బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అది మర్యాద మంచిది. 61వ కీర్తనలో 2వ వచనాన్ని మొదటి నుంచి చదువుతున్నాను. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. పరిశుద్ధుడా, మీరే మాతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. నీ కృప చొప్పుననే మమ్మల్ని కరుణించి నీ కరుణాహస్తమును మాపై ఉంచి మాకు నాయనా తోడయుండి పరిచర్యను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు యేసు నామములో అర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దావీదు రాసినటువంటి కీర్తన ఆయన కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు. అసలు దావీదు ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన చేసిన ప్రార్థనే. కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు విస్తారంగా దేవుడిని ఆరాధించాడు. ఆయన జీవితాన్ని మనం చూస్తే అటు గట్టిగా దేవుడికి మొరపెట్టిన అనుభవాలు ఉన్నాయి, గట్టిగా దేవుడిని స్తుతించిన అనుభవాలు ఉన్నాయి. నిజంగా ఇట్స్ లైఫ్ స్టైల్ అయిపోవాలి మనకి. కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు లేనప్పుడు కూడా దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఉండడానికి ఉండాలి. మన నోట స్తుతి కానీ దేవుని మొర్ర కానీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి అందరూ, మొర్ర స్తుతి. లేదా ఇంకో మాట చెప్పాలంటే ప్రార్థన స్తుతి, ప్రైజ్ అండ్ ప్రేయర్. ప్రైజ్ అండ్ ప్రేయర్, ఈ రెండు ఉన్న క్రైస్తవుడిని ఈ లోకం ఏం చేయలేదు, సాతానుడు ఏం చేయలేడు. దేవుడు అంతకంతకు వాళ్ళని ఎత్తైన కొండ మీదకి, పరలోకానికి కూడా చేర్చుకుంటాడు, వాళ్ళకి తోడుగా ఉంటాడు. కాబట్టి దావీదు జీవితంలోంచి మనం గమనించవలసిన అంశం, ఆయన ఎప్పుడు కూడా బాగా ప్రార్థన చేసేవాడు, మొరపెట్టేవాడు, దేవుడిని ఆరాధించేవాడు. అది తప్పించి వేరేది ఆయనకు అక్కర్లేదు. అంతగా దేవుడితో ఆయన లీనమయ్యాడు, ఐక్యమయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలులో ఆయన గొప్ప దీపంగా
మహారాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడు కూడా నిన్ను వాడుకుంటాడు. భూమి మీద ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను హెచ్చిస్తాడు. మాట తప్పని దేవుడు. ఈ రోజున ఈ కొండ అనుభవం గురించి మీతో చెప్పాలని, ఆ కొండల్లో ఒక కొండ గురించి మీతో పాలు పంచుకోవాలని దేవుని ప్రేరేపణ బట్టి మీ ముందు నిలబడ్డాను. చూడండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు. ఏమిటి ఆయన ఉద్దేశంలో? కొండ ఎక్కడం ఏంటి? నేమైనా ఈ కొండలెక్కే గుంపు ట్రైనర్ కాదు, లేకపోతే కొండల మీదకి ఎక్కి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను, అక్కడ నేను జెండా పాతాను అనిపించుకోవడానికి కూడా కాదు. కానీ ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు మాట. నేను ఎక్కలేనంత ఎత్తైన ప్రార్థననే కొండపైకి నన్ను ఎక్కించుము, లేకపోతే నేను ఎక్కలేనంత ఎత్తైన పరిశుద్ధతనే కొండ మీదకి నన్ను నడిపించు, నేను ఎక్కలేనంత ఎత్తైన సువార్తనే కొండపైకి నన్ను నడిపించు. ఏదైనా మనం పెట్టుకోవచ్చు మాట. మన జీవితంలో ఒకటి సాధించాలి. ఆ ఎవరెస్ట్ పర్వతం భూలోకంలో ఎత్తైన కొండ పర్వతం, దాన్ని ఎక్కడం కొంతమందికి ఘనత. చాలామంది ట్రైనింగ్ తీసుకుని అది ఆ ఎవరెస్ట్ పర్వతం అది ఎక్కాలంటే మామూలు కాదు, చాలా కష్టం, చాలా ట్రైనింగ్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాడక కొంతమంది చనిపోతారు. మార్గ మధ్యలో ఏదైనా అవాంతరాలు రావచ్చు, అప్పుడప్పుడు చనిపోతుంటారు కూడా. అయినా సరే కొంతమంది పర్వతారోహకులు వాళ్ళు ట్రై చేస్తుంటారు, వెళ్తుంటారు. మనం రాత్రివేళ ఎవరెస్ట్ ఎక్కద్దు, మనం అంత పెద్ద పనులు చేయొద్దు, ఏ కొండ ఎక్కద్దు, కానీ ప్రార్థన అనే ఒలీవల కొండ ఎక్కుదాం. దేవునికి స్తోత్రం. ఈ ఎవరెస్ట్ ఎక్కినా టీవీల్లో పేపర్లో ఒకవేళ నీ పేరు వస్తుంది, నీకు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఈనాములు బహుమానాలు ఇస్తారు. కానీ ప్రార్థననే కొండెక్కితే పరలోకపు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానాలు శాశ్వతమైనవి. ఈ లోకపు బహుమానాలు, ఈ లోకపు జీవితమే ఎంతో కాలం ఉండదండి. ఈవేళ నిన్ను చాలా ఇచ్చిస్తారు, రేపు మర్చిపోతారు అందరూ. ఆ కాసేపే ఏదైనా. అందుకని ఇవన్నీ భ్రమ. అసలైన సిసలైన బహుమానాలు పరలోకంలో ఉన్నాయి. అసలైన జీవితము, యుగయుగాలు దేవుడితో జీవించే జీవితం అక్కడుంది. దయచేసి ప్రతి ఒక్కరిని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. కృంగిపోకండి. ఈ లోకములో బాధలు కష్టాలు ఉన్నా లేకపోయినా ఇట్స్ ఎ నథింగ్. అసలైన ఆశీర్వాదాలు మనకి పరలోకంలో ఉన్నాయి. మన పరిస్థితి పరలోకంలో ఉన్నది. ఈ మాటతో ధైర్యం తెచ్చుకోండి అందరూ. ఇదేది ఈ లైఫ్ శాశ్వతం కాదు, ఇక్కడున్న ఏది శాశ్వతం కాదు. అన్నీ మనం విడిచిపెట్టిపోయే శాశ్వతమైనది ఏసయ్య రాజ్యం. ఏసయ్యతో నీవు ఉండే జీవితము అదే శాశ్వతమైన ఆ మహిమ మనకున్నది కనుక దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంటున్నాడు దావీదు. ఈ కొండ అనేది ప్రార్థనకి సాదృశ్యం. యేసుప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉండేవారు. దావీదు కూడా కొండ మీద ప్రార్థన చేశాడు. కొండ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. కొండ కింద ప్రార్థన చేస్తే మనుషులు ఉంటారు, అల్లరి ఉంటుంది. ఒకవేళ అది ఇల్లు కావచ్చు, ఇంట్లో రకరకాల మనుషులు సమస్యలు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో చేస్తుంటారు. కానీ కొండపైకి వెళ్ళిపోతే అక్కడ నేను డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరు ఉండరు. ఈ లోకానికి దూరం అయిపోయి పరలోకానికి సమీపం అయిపోయినట్టు మాట. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళావంటే దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది. నువ్వు దేవుడితో ఉన్నట్టు. కొండ క్రింద భూలోకం అనుకుంటే కొండపైన పరలోకం. కొండపైకి వెళ్ళిపోతున్నావంటే దేవుడిని వెతకడానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఇహలోక సంబంధమైన వీటన్నిటికీ బాహ్య పరిస్థితులకి దూరంగా దేవుడితో గడపడానికి వెళ్ళిపోయే అనుభవం. ఎవరూ లేకుండా దేవుడు నీవు మాత్రమే ఉండే ప్లేస్. అందుకొరకే కొండ అనేది ఏకాంతానికి సాదృశ్యంగా, ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, చేయలేనంత గొప్ప ప్రార్థన. సాతానుడు టైం ఎలాగన్నా అయిపోతుంది కానీ ప్రార్థన మాత్రం ఎక్కువగా చేసుకునే లేకపోతున్నాడు. ఒకవేళ ప్రార్థన చేసుకుందాం అనుకున్నా ఒక రకమైన ఒక బలహీనత వచ్చి
ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు కూడా నెట్టివేస్తూ ఉంటాడు. బీ కేర్ఫుల్. అందుగురించే ప్రార్థన చేయడము ఒక ధారాళంగా కంటిన్యూగా ఫ్లోగా చేయడం అనేది కూడా అది దేవుని కృప. అలా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేయడం మానేసిన వాళ్ళు మళ్ళీ చేయాలంటే కష్టమే. ఒకసారి ఆ ప్రేయర్ జీవితాన్ని నువ్వు కోల్పోతే మళ్ళీ ఆ ప్రేయర్ జీవితాన్ని నువ్వు స్వతంత్రించుకోవడం కష్టం. దేవుడు కృప కావాలి. ప్రియమైన సంఘస్థులారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రార్థన అనే కొండను ఎక్కడో మొదలుపెట్టండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటావో చిక్కులన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి, దేవుని సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. అందుకొరకే ప్రభు ఆ ప్రార్థన కొండ నన్ను ఎక్కించని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దావీదు ప్రేయర్ చేసుకోవడానికి ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు ఒకసారి. ఈ రోజున ప్రార్థనలో కొండ గురించి ఆలోచిస్తే ఒలీవల కొండ మీదకి దేవుడు నన్ను నడిపించాడు. చూడండి, దావీదు సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30 నుంచి చదివితే, 2 శామ్యూయేల్ 15వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోఫెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఒలీవల కొండ మీద ప్రార్థించే ఒక బలిపీఠం ఉంది. ఒలీవల కొండ ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. దావీదు తన సొంత కుమారుడు అబ్షాలోమే విరోధిగా మారిపోయి ఆ యొక్క రాజ్యాకాంక్షతోటి దావీదుని తరవడం మొదలుపెట్టాడు. ఈ దావీదు తనతో పాటు కొంతమంది వీరులు, సైనికులు, తనకి ఎన్నికైన వారు అందరూ కలిసి అబ్షాలోం చంపేస్తాడని చెప్పి యెరూషలేము నుంచి పారిపోయి అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి కొండెక్కుతున్నాడు. ఒలీవల కొండ ఎక్కుతున్నాడు. ఆయన ఏడుస్తూ ఎక్కుతున్నాడు. అంతలో అహీతోపెలని ఒక మంచి మంచి అంటున్నాను ఎందుకంటే అతడు చెడ్డోడు, కానీ అతడు చాలా తెలివైనడు, మంచి జ్ఞానవంతుడు మాట. అతడు ఏదన్నా ఒక ఆలోచన చెప్పాడంటే అది డ్యామ్ ష్యూర్ జరిగి తీరుతుందంతే. దేవుడే ఆలోచించినంత మహాజ్ఞాని. అయితే ఈ అబ్షాలోము దగ్గర అహీతోపెలు ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చి, బాబు అహీతోపెలు, అబ్షాలోము వీళ్ళందరూ కలిపి ఆలోచన చేస్తున్నారు అని చెప్పినప్పుడు దావీదుకి వెంటనే భయం కలిగింది. ఏంటంటే అహీతోపెలు కనుక ఆలోచన చెప్తే దాన్ని కనుక అబ్షాలోము ఫాలో అవుతే వీళ్ళందరూ చచ్చిపోతారు. అంత జ్ఞాని అతను. అతని జ్ఞానానికి భయపడుతున్నాడు దావీదు. ఎందుకంటే చాలా తెలివైనాడు. ఇది ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టాలని అవతల వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, మనకు చాలా బాధ కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా మనల్ని బాధ పెడతారో మనకు తెలియదు. మన జీవితాలు అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ప్రభువా, అవతల వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు, చాలా బలమైన వాళ్ళు నన్ను హింసించాలని, నన్ను బాధ పెట్టాలని, లేదా నన్ను ఏదో రకంగా నలగగొట్టాలని చూస్తున్నారు. మరి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రణాళికలు నా పట్ల నెరవేరకుండా ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడన్నట్టుగా దుష్టులు నాకు వ్యతిరేకంగా చేస్తున్న ఆలోచనలను చెదరగొట్టువాడవు నీవే అని మనం ప్రార్థన చేసుకోవాలి. సింపుల్. దావీదు అక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవల కొండ మీద ఆ ప్రార్థించే బలిపీఠం దగ్గర. ప్రభువా, అహీతోపెలు చాలా డేంజరస్ ఫెలో, క్రూయల్ ఫెలో. అతడి జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం. అతడి ఆలోచన చెడగొడితే మేము బతుకుతాం అని ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో అప్పుడప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. శత్రువు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు, మనల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు అని తెలిసినప్పుడు ఇదిగో అహీతోపెలు ఆలోచన చెడగొట్టిన దేవుడు
మన మన విరోధులు మన పట్ల వ్యతిరేకంగా చేసిన ఆలోచనలను చెడగొట్టునుగాక. మనం ప్రేయర్ చేయాలి. ప్రభువా, అహీతోపెల్ నుంచి అతడు చెప్పే ఆలోచనల నుంచి మమ్మల్ని కాపాడని ప్రార్థన చేశాడు. అబ్షాలోంకి అహీతోపెల్ ఆలోచన చెప్పాడు. ఇదిగో దావీదు అతనితో ఉన్న వాళ్ళందరూ అలసిపోయి ఉంటారు, 12,000 మంది సైన్యంతో వెళ్ళి వాళ్ళని చంపేస్తే ఈజీగా పీడ విరగడైపోద్ది, ఆలస్యం చేయక, వాళ్ళు అలసిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బాధలో ఉన్నారు అని చెప్పాడు అహీతోపెలు. అయితే అబ్షాలోం ఏం చేశాడంటే అతని ఆలోచన పక్కన పెట్టి హూషై అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దావీదుకి సిఐడిగా ఉన్నాడు, అక్కడ దావీదు తరపున ఉన్నాడు. అతను నువ్వేమంటావు హూషై అన్నాడు. ఇతడు కూడా మంత్రే. అతను ఏమన్నాడంటే అహీతోపెలు ఆలోచన మంచిగా లేదు, మీ నాన్నతో పాటు ఉన్న వాళ్ళు మహావీరులు, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి వాళ్ళు, సింహపు గుండె కలిగిన వాళ్ళు, వాళ్ళని జయించాలంటే మన వల్ల కాదు, అయినా లెక్క ఉంటారు కూడా మనకు తెలీదు, మీ నాన్న సీక్రెట్గా కొండల్లో దాక్కుంటాడు, కాబట్టి బాగా మనం టైం తీసుకుని బాగా సైన్యం తీసుకుని వెల్ ప్లానెడ్గా వెళ్ళాలి అని అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు. అబ్షాలోంకి ఆ హూషై చెప్పిన ఆలోచనే నచ్చింది. సో అహీతోపెలు ఆలోచన వినలేదు. సో ఈ రకంగా దావీదు చేసిన ప్రార్థనను దేవుడు విని ఆ దుష్టుడైన అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దావీదు పక్షంగా సలహా ఇచ్చిన హూషేయ మాటను అంగీకరించాడు. తర్వాత హూషై బాబు ఇలాగ అంటున్నాడు, నేను ఇలా చెడగొట్టాను, దేవుడు దేవాలంటే దావీదుకి కొంచెం టైం వచ్చింది, బలపడ్డారు. అయితే అహీతోపెలు నా మాట వినలేదు, ఈ కుర్రరాజు ఆ హూషై మాట విన్నాడని ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ అంటారు, ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇంటికి పోయి ఉరి పెట్టుకుని చచ్చాడు. ఎందుకు అలా చచ్చాడు నాకు అర్థం కావట్లేదు. 2 మంత్రులు ఉన్నారు, అహీతోపెలు చెప్పిన ఆలోచన వినలేదు. దానికి కారణం దావీదు చేసిన ప్రార్థన, దేవుడు అతడు ఇచ్చిన ఆలోచన చెడగొట్టాడు. సరే, అతని ఆలోచన వినలేదు, పోయి ఉరి పెట్టేసుకున్నాడు. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల మీకు అర్థం కావాలంటే భార్యని ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి భర్త, ఆ మాట తట్టుకోలేక నన్ను ఇంత మాట అంటాడా, నేను ఎందుకు బ్రతకాలి అని చనిపోతుంటారు. పిచ్చిదాన్ని ఎందుకు అలా చచ్చిపోవడం. కొన్నిసార్లు పాపం ఏదో జనరల్గా భర్త వినకపోవచ్చు మాట, తొందరపాటు నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వవు అంటాడు. అందుకనే బైబిల్లో ఎవరో ఏదో అన్నారని, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులు ఏదో అన్నారని చిన్న చిన్న దానికే ఉరి పెట్టుకుని చచ్చిపోవడం, వీళ్ళందరూ అహీతోపెలు బ్యాచ్ ఈ మాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అసలు ఆత్మహత్య చేసుకోవద్దు, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఓకే, మరి ఈరోజున మనం ధ్యానించే అంశం ఏంటంటే ప్రార్థనా కొండ అంటే ఒలీవల కొండ. దావీదు కష్టాల్లో బాధల్లో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి అంటున్నాడు. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రభువా నేను కూడా ఎత్తైన కొండ మీద ప్రార్థించే అనుభవం, ఒక భారభరితమైన బలమైన ఉన్నతమైన ప్రార్థించే ప్రార్థనా పరుడుగా నన్ను చేయి. దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు, ఎలియాజరు ప్రార్థనా పరుడు, అబ్రహాం ప్రార్థనా పరుడు, యాకోబు ప్రార్థనా పరుడు, మోషే ప్రార్థనా పరుడు, అందరూ, సమూయేలైతే గొప్ప ప్రార్థనా పరుడు. నేను ప్రార్థన చెయ్యకపోతే పాపం అంటాడు ఆయన. పాపం ఏదో కాదట, ప్రార్థన మానేస్తేనే పాపం అంట. సో బీ కేర్ఫుల్. మనం ప్రార్థన అనే కొండ, ఒలీవల కొండకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మాకు కొండలు లేవు పాస్టర్ గారు, మేము హైదరాబాద్లో ఉన్నాం, లేకపోతే మేము అమెరికాలో ఉన్నాము, మరి కొండలు లేవు ఏం చేయాలి అంటారేమో. ఇదిగో మీ ఇంటిలో మేడ మీద చిన్న ప్రార్థన కొండ అనుకోండి. ఒకవేళ మేడ కూడా లేదు, మెట్లు ఉండవు కొన్ని కొండలకి, డాబా ఉంటుంది కానీ మెట్లు ఉండవు, ఇంట్లోనే ప్రార్థన చేసుకో. నువ్వు ఏకాంతంగా వెళ్ళడమే, కొండ లేకపోతే కొండకి వెళ్ళమని కాదు. ఒకవేళ నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి బ్రదర్ ఉన్నాడు, నా ఫ్రెండు, మా అన్నయ్య ఫ్రెండు, నాకు ఫ్రెండే, మీకు అందరూ తెలుసు, రాజేంద్ర దత్. చాలా ప్రేమగా చూసుకున్నారు వాళ్ళు. రాజేంద్ర దత్, నన్ను, జయరాజ్ పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళాం.
మమ్మల్ని తీసుకుని ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో సిడ్నీ నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ అంతా పెద్ద కొండ, ఆ కొండ మంచి సీనరీస్, అక్కడ ఒక ప్రేయర్ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. చాలాసేపు ప్రార్థన చేసుకున్నాము, కన్నీళ్ళతో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఎక్కడ షాద్నగరు, ఎక్కడ ఆస్ట్రేలియా, ఈ ప్రకృతి సౌందర్యం మధ్యలో ఈ చర్చిలో బాగా ప్రార్థన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చాం. ఒకవేళ ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు ప్రతిరోజు కొండకి వెళ్ళిపోమని చెప్పట్లేదు నేను. మీ ఇంట్లోనే ఒకవేళ సఖ్యమైతే మేడ మీద గది, పాత నిబంధనలో సునేమీరాలు మేడ మీద గది కట్టించింది. వాళ్ళు యేసుప్రభు వారు శిష్యులు మేడ గదిలో అగ్ని బాప్తిసం పొందుకున్నారు. సో ఉన్నంతలో ఏదో ఒక మేడగది, కొండ అనుభవం అంటే డిస్టర్బెన్స్లు లేకుండా. ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, కిచెన్కి దగ్గరగా హాల్లోని వాళ్ళు ఎవరో టీవీ పెడతారు, మనకి అది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ లోపల ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరో వస్తారు, వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఇంట్లో మరి మంచిగా మటన్ కర్రీ వండుతున్నారు అనుకోండి, స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంక ప్రార్థన ఏమవుతుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఒక ఏకాంతమైన ప్లేస్కి సాదృశ్యంగా కనబడుతుంది. దయచేసి మీరు చూద్దాం. ఒలీవల కొండ మీదకి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసుకునేవారట. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం చదివితే, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. యేసు ఎక్కడికి వెళ్ళారట? ఒలీవల కొండకు వెళ్ళేవారట. ఆ 7వ అధ్యాయము 53వ వచనం, అంటే 7వ అధ్యాయం లాస్ట్ వచనం చదివితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. కంటిన్యూషన్గా 8వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారట, యేసయ్యకి మాత్రం ఇల్లు లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనకి కిరాయి ఇల్లో సొంత ఇల్లో ఏయోటి ఉన్నాయి. యేసయ్యకి ఏమీ లేదు. ఒలీవల కొండ ఇల్లట. హల్లెలూయా. ఆయన ఇల్లు సిలువే, ఆయన ఇల్లు. సిలువ మీద తలవాల్చాడు ఆయన. ఆఖరికి సిలువే ఆయన ఇల్లు అయింది. మనకు మాత్రం మంచి మంచి బిల్డింగ్స్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సిలువే ఆయన నివాసం. ఆయన పుట్టినప్పుడేమో పశువులు కుడితి తాగే తొట్టిలో పడుకోబెట్టారు. రాత్రులేమో ఒలీవల తొండలో ఉన్నాడు. చివరికేమో సిలువ మీదే తలవాల్చి విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి ఇంత త్యాగాలు చేసేవారు? ఒక్క రాత్రి ఒక గుడిసెలో ఉండమంటే ఉండలేవు నువ్వు. ప్రతీది చాలా హైజీనిక్గా ఉండాలంటారు కండి. పౌలు అన్నట్లుగా ఏ స్థితిలోనైనా, దీనస్థితిలోనైనా, ఉన్నత స్థితిలోనైనా, దరిద్రతలోనైనా, ధనిక స్థితిలో అన్నా ఉండగలిగిన వాళ్ళే క్రైస్తవులు. నిజమైన జీవితం అది. ఓకే, యేసయ్య ఒలీవల కొండకి వెళ్ళిపోయేవారట. రాత్రి అయ్యేసరికి ఒలీవల కొండ మీదకి వెళ్ళిపోయేవారట. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి మనం చూస్తే. మత్తయి చూడండి 24:3 చూడండి ఒకసారి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునని చెప్పాను. ఒలీవల కొండ మీద ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎక్కువగా ఒలీవల కొండడానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉండేది ఆయనకి. ఎందుకంటే ఆయన యెరూషలేంలో ఉండేవారు కాదు, యెరూషలేంకి ఎక్కువగా వచ్చేవారు కాదు. బట్ యెరూషలేంకి వచ్చేవారంటే ఒలీవల కొండ మీద ఉండేవారు. ఇంకా బైబిల్లో మనం అక్కడక్కడ చూస్తే యేసు ప్రభువారు వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్తూ ఉండేవారట. లూకాసు వార్త 22:34 మనకి అనుభవం ఉంటుంది. లూకా 22:34. చూడండి 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున
ఒలీవల కొండకు వెళ్ళగా వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళేవారట. ఒలీవల కొండకు యేసయ్యకి ఒక అవినావభావ సంబంధం ఉండేది. వాడుక చొప్పున చాలా ఇంకా సువార్తల్లో ఉంటే నేను ఎక్కువ రిఫరెన్స్లు చూపించట్లేదు. తనకి ఎంతసేపు ప్రేయర్లో గడిపేవారు, లేదా పగలు సువార్తలో గడిపేవారు. రాత్రంతా కొండ అనుభవం. వాక్యం వింటున్న మనకి కొండ అనుభవం ఉందా? ప్రార్థించే అనుభవం మనకు ఉందా? రాత్రులు దేవుడితో గడపడమే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎన్నో సంఘాల్లో అసలు ఆ ప్రేయర్ ఉండలేదు. ఒకవేళ ఉన్న దాన్ని హాఫ్ నైట్గా మార్చేస్తున్నారు. రకరకాలుగా రోజుకి ప్రేయర్ ఎక్కువ చేయవలసిన వాళ్ళము రోజుకి ప్రేయరు తక్కువైపోతుంది. అందుకొరకే దావీదు ఏడుస్తున్నాడు, ఎత్తైన ప్రార్థన అనుభవంలోకి నడిపించినని. యేసయ్య రాత్రంతా ప్రార్థనలో గడిపారట. అందరు ఇళ్ళకి వెళ్ళిపోతే యేసయ్య తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్తున్నాడు. ఒలీవల కొండలో ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవల కొండలో ఆయన తన శిష్యులు ఏకాంతంగా రోజు కూర్చున్నాడు. ఇందాక మనం చూసాం కదా, మత్తయి 24:3 చూసాం. ఆ ఒలీవల కొండ మీద కూర్చుని, అసలు ఈ ఒలీవల కొండ ఎక్కడుంటుందంటే యెరూషలేముకి తూర్పుగా ఉంటుంది. యెరూషలేముకి తూర్పుగా ఒక చూడండి, యెరూషలేం పట్టణపు గోడకు తూర్పుగా మనం చూడొచ్చు ఒక వాగు ఉంటుంది. దాన్నే కిద్రోను వాగు అంటారు. యెరూషలేము నుంచి తూర్పు వైపుకి కొంచెం అలా దిగితే వాగులోకి దిగుతాం. ఆ వాగు దిగి కొంచెం ముందుకెళ్తే జస్ట్ ఒక 1/2 మైలు దూరంలో, ఇంకా కిలోమీటర్ అంత దూరం కూడా కాదు. ఆ ఒలీవల కొండ మీద నుంచి పడమటి వైపుకి చూస్తే యెరూషలేము పట్టణం కనబడుతూ ఉంటుంది, మందిరం కనబడుతూ ఉంటుంది. యెరూషలేము గోడ నుంచి బయటకు చూస్తే ఆ వాగు అవతల ఒలీవల కొండ, ఆ ఒలీవల కొండ అవతల బేతనియా గ్రామం. ఈ ఒలీవల కొండ చుట్టూరు చాలా విషయాలు ఉంటాయి. ఒకవైపు సమాధులు ఉంటాయి, ఇంకోవైపు ఉంటాయి. ఇప్పుడు ఆ ఒలీవల కొండ మీద 3 చర్చిలు ఉన్నాయి నేను చూసినంతలో. యేసయ్య ప్రార్థన చేసుకునే దగ్గర ఒక చర్చి, యేసయ్య ఒలీవల కొండ మీద నుంచి కన్నీళ్లు కార్చారు యెరూషలేమును చూసి. ఆ కన్నీటి ఆకారంలో ఒక చర్చి కట్టారు. ఇంకో చోట మొత్తం 3 చర్చిలు ఉంటాయి ఒలీవల కొండ మీద. యెరూషలేం వెళ్తే తప్పకుండా అవి చూపిస్తారు. జస్ట్ ఈ యొక్క ఒలీవల కొండ యెరూషలేంకి ఒక 1/2 మైల్ దూరంలో ఉంది, తూర్పు వైపు ఉంది. ఆ కొండకి యెరూషలేం గోడలకి మధ్యలో కిద్రోన్ అనే వాగు మాత్రం అడ్డు. ఒలీవల కొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ యొక్క పర్వతం నిండా విస్తారమైన ఒలీవ చెట్లు ఉంటాయన్నమాట. విస్తారమైన ఒలీవ చెట్లు, అందు గురించి ఒలీవల కొండ అన్నారు. మేము ఫస్ట్ యెరూషలేం యాత్రకి వెళ్ళినప్పుడు ఐగుప్తు తీసుకెళ్తారన్నమాట. ఐగుప్తులో మొత్తం ఫ్లైట్ ఐగుప్తులో దిగిన తర్వాత హోటల్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం అవుతుంది అప్పటికి టైము. ఏదో ఆకలితో ఉంటాం కదా, గైడ్ ఆ హోటల్ బుక్ చేసి ఉంచుతారు మాకు. మేము వెళ్ళినప్పుడు అయితే మధ్యాహ్నం 1 గంట 2 అయ్యింది. హోటల్కి వెళ్ళేసరికి వెంటనే భోజనాలు పెట్టేశారు. అక్కడే రూమ్స్ ఇచ్చేశారు. మంచిగా రూమ్స్ బాగున్నాయి. ఇద్దరిని ఒక రూమ్లో పెట్టారు. ఆ హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, భోజనాలు అన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మధ్యాహ్నం ఎక్కడికో తీసుకెళ్లారు. నైట్ ఈజిప్ట్లో నైలు నది మీద బోట్ షికార్ చేస్తూ బోట్లో డిన్నర్ చేసాము, బాగుంది. తర్వాత మర్నాడంతా ఐగుప్తు చూపిస్తారు. ఐగుప్తు చూపించిన తర్వాత మళ్ళీ మనం 3వ రోజు అనుకుంటాను, 2వ రోజున 3వ రోజుకి మధ్యలో ఇంకో పర్వతం ఉంటుంది, ఆ సీనాయి దగ్గరికి అది వెళ్తాము. అక్కడ నైట్ స్టే చేసిన తర్వాత 3వ రోజు ఉదయానికి యెరూషలేం బయలుదేరుతాం. మధ్యలో సరిహద్దు ఉంటుంది ఈజిప్ట్కి యెరూషలేంకి. ఆ సరిహద్దు దాటిన తర్వాత యెరూషలేంలోకి వెళ్ళేసరికి ఎలా ఉందంటే, ఐగుప్తులో ఉన్నంతసేపు ఎండాకాలం ఎండలో ఉన్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే యెరూషలేం బార్డర్లోకి వెళ్తుండగానే మా బస్సు సరాసరి యెరూషలేంలో ఒలీవల కొండ దగ్గర ఆపాడు. దేవునికి స్తోత్రం. అసలు యెరూషలేంలోకి వెళ్ళగానే చల్లటి సంతోషకరమైన వాతావరణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఫీల్ అయ్యాం.
మా మట్టుకు నాకు అలా అనిపించింది. యెరూషలేములోకి వెళ్ళగానే ఒక రకమైన ఆత్మీయ సంతోషం వచ్చేసింది. ఐగుప్తులో ఆ ఫీల్ రాలేదు. ఆ ఒలీవల కొండను చూసి చాలా సంతోషమైంది. నేను యెరూషలేము వెళ్ళకముందు అనుకునేవాడిని, నేను కూడా యేసయ్యలాగా ఆయన చెమట రక్తం కారిన చోట నేను కూడా ఒక నైట్ ఆల్ నైట్ ప్రార్థన చేసుకుంటే బాగుండు అనుకున్నాను. కానీ అలా ఉండనివ్వరంట. సరే, దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే స్పెషల్ పర్మిషన్ తీసుకుని చేద్దాం. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళి ఒలీవల కొండ మీద ప్రార్థన చేసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి, తప్పేం లేదు. ప్రత్యేకంగా యెరూషలేము వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. కానీ అన్ని జనులు అయితే ఆయా పుణ్యక్షేత్రాలకు పోతారు. మనమైతే జీవము గల దేవుడు మన కొరకు రక్తం కార్చిన ఆ పట్టణంలో ఒక్కసారైనా వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే మనకు అదొక సంతృప్తి ఉంటుంది. అలాగే బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది. ఓహో, నేను ఇది చూశాను కదా, ఇక్కడ ఇది ఉంది కదా, అవన్నీ తెలుస్తాయని. ఓకే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. లైఫ్లో ఒకసారైనా జస్ట్ మన రక్షకుడు పుట్టి మన కొరకు రక్తం కార్చిన ప్లేస్. కానీ వెళ్ళకపోతే నరకానికి పోము. ఒకవేళ యెరూషలేము వెళ్ళినందుకు పుణ్యం అంతా మనకు వచ్చేసి నరకం తప్పించేసుకోలేము. అంటే క్యూరియాసిటీ, మన రక్షకుడు ప్లేసు చూడాలి, బైబిల్ చూడాలి కళ్ళతో, బైబిల్ ప్లేస్లు అనే ఇంట్రెస్ట్ తోటి మనం వెళ్దాం గాక. ఈ మధ్య అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని, అక్కడి నుంచి అయి తెచ్చి, అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి ఈ ఇల్లు కట్టుకుంటే ఈ మట్టి వేసుకోండి, అక్కడి నుంచి నీళ్ళు తెస్తే రోగాలు పోతాయి, ఇదంతా నాన్సెన్స్. యేసు రక్తంలోనే స్వస్థత ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది బిజినెస్ కొరకు అవన్నీ చేస్తున్నారు. సో అది బిజినెస్గా చేస్తే తప్పు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఒలీవల కొండ మీద ఉన్నాం. ఆమేన్. దావీదు ఒలీవల కొండ మీద ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టి అబ్షాలోము పతనం అయిపోవడానికి కారణమైంది ప్రార్థన. ఈ ఒలీవల కొండ మీద దావీదు ఆ ప్రార్థన చేయకపోతే అబ్షాలోము ఆలోచన అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వింటే దావీదు వాళ్ళు చచ్చిపోయేవారు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. చిన్న చిన్న ప్రార్థనలే బైబిల్లో గొప్ప గొప్ప విజయాలు మనం చూసాం. చిన్న చిన్న ప్రార్థనలు. హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడు. దేవదూత వచ్చి 185,000 మంది హిజ్కియాని చంపడానికి వచ్చిన శత్రు సైన్యాన్ని చంపి పాడేశాడు. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. చిన్న చిన్న ప్రార్థనలు చేశారు. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళే ముందు రాజుల గ్రంథాల్లో మనం చదివితే గొప్ప గొప్ప విజయాలు. వెళ్ళే యుద్ధం చేయక్కర్లేదు. వీళ్ళు వెళ్ళేసరికి దేవుడు తన దూతలను పంపించి శత్రు సంహారం చేసేసి పెట్టేవాడు. నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేసుకో, జాబ్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకో, పెళ్ళికి ముందు ప్రేయర్ చేసుకో, రోజు ప్రేయర్ చేసుకో, ఎక్స్ట్రాడినరీగా ప్రార్థన చేసుకో. దేవుడు అన్ని మార్గాలు తెచ్చేస్తాడు. ప్రేయర్ లేకుండా మనం ఏం చేసినదంతా వ్యర్థమైపోతుంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఒలీవల కొండ అనుభవం, ప్రార్థన కొండ అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం ఇంతకుముందు చూసాం కదా 24:3 అద్భుతమైన విషయాలను యేసయ్య తెలియజేశాడు ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడెప్పుడు, యుగాంతం ఎప్పుడు, ఇవన్నీ అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పారు మాట, ఇదిగో మీరు అప్పుడే భయపడకండి, నేను అని చెప్పి నా పేరట అనేక మంది వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. మత్తయి 24:3 నుంచి చదివితే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా. చూసారా, ఏకాంతంగా ఒలీవల కొండ మీద ఈ అపూర్వమైన సత్యాలు చెప్పారు. పబ్లిక్లో ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ చెప్పలేదు వాళ్ళకి. శిష్యులకి ఒలీవల కొండ మీద చూపించారు. ఏమని? ఇదిగో నా పేరట నేనే క్రీస్తునని వస్తారు, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. చూడండి, ఇండియాకి చైనాకి యుద్ధం వస్తుందేమో, ఒకవైపు పాకిస్తాన్తో నడుస్తున్నాయి రకరకాల పరిస్థితులు. ఇంకా యుద్ధముల గురించి యుద్ధ సమాచారాలు, ఏమండి తెగుళ్ళ గురించి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మన ఢిల్లీలో భూకంపం వచ్చిందట, చిన్నగా వచ్చిందట, గట్టిగా రాలేదు. మనం అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. అక్రమం విస్తరించిపోద్ది, ప్రేమలు చల్లారిపోతాయట, పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా అయిపోతున్నాయి. కాబట్టి తెగుళ్ళు,
ఈ భూకంపాలు, యుద్ధాలను గూర్చిన విషయాలు ఎక్కువగా మనం వింటున్నాం. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది. దయచేసి మారు మనసు పొందండి. ఒకవేళ మారు మనసు పొంది రక్షణ పొంది మళ్ళీ ప్రార్థనలో పడిపోయినోళ్ళు, మళ్ళా లోకాసల్లో పడిపోయినోళ్ళు, శరీరేచ్ఛల్లో మునిగిపోతున్న వాళ్ళు పైకి రండి, ప్రార్థన అనే కొండ ఎక్కండి. ఈ రాత్రి అంతా ఎవరి మటుకు వాళ్ళు ప్రార్థనలో గడపండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. సో మరి కొన్ని విషయాలు మనం చూసుకుని ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. చాలండి, ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ రాత్రి యేసుప్రభు వారి జీవితంలో చివరి రాత్రి. ఆయన ఈ లోకంలో శరీరము దారిగా అవతరించిన దినాల్లో లాస్ట్ డే. ఆ రోజు గురువారం, థర్స్డే. ఆయన ఏం చేశారంటే మేడగదిలో పస్కా విందు ఆచరించారు. పస్కా విందు అయిపోయిన తర్వాత ఆయన తన శిష్యుల్ని తీసుకుని ఒలీవల కొండకు వెళ్ళారట. ఒలీవల కొండకు వెళ్ళి, ఇంకా 4 సువార్తల్లో కూడా ఈ మాటలు ఉంటాయి, తర్వాత చూసుకునండి. ఎప్పుడైతే థర్స్డే నైట్ మన ఇండియా టైం ప్రకారంగా, యాక్చువల్గా యూజువల్కి గురువారం సాయంకాలం 6 దాటిన తర్వాత వాళ్ళకి శుక్రవారం మొదలైపోతుంది. ఆ లెక్క అది. మనకి శనివారం సాయంకాలం, ఇప్పుడు శనివారం రాత్రి అనుకుంటే మనం ఇక్కడ, వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఆదివారము రెడీ అయిపోయినట్టు. మనకి అర్ధరాత్రి 12 దాటితే డేట్ మారుతుంది. వాళ్ళకి సాయంకాలం 6 దాటితే టైం మారిపోతుంది. మనకు నెలకు 31 రోజులు ఉంటాయి, వాళ్ళకి నెలకు 30 రోజులు. ఆ యూదుల ఆచారాల్లో అలాగుండేది. సో వాళ్ళ క్యాలెండర్ సిస్టమ్ అది. కాబట్టి థర్స్డే నైట్ మన ఇండియా లెక్కల ప్రకారం చెప్పుకుందాం. థర్స్డే నైట్ భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళు పస్కా పండుగ ఆచరించారు. కాబట్టి నైట్ యథావిధిగా వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒలీవల కొండకు వెళ్ళిపోయారు. ఒలీవల కొండకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపు ప్రార్థన చేశారు. శిష్యులు ఏం చేస్తున్నారు? పడుకుండిపోతున్నారు. పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు ముగ్గురిని తీసుకుని కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేస్తే మీరన్నా క్లోజ్గా నాతో ప్రార్థన చేయండి అంటుంటే వాళ్ళు కూడా పాపం నిద్రమత్తులో పడిపోతున్నారు. యేసుప్రభు 2-3 సార్లు వారి దగ్గరికి వచ్చి, పేతురు, యాకోబు, యోహాను, మీరైనా కొద్దిసేపు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఒక్క గడియ మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అంటున్నారండి. ఒక్క గడియ మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఈరోజు నా వాక్యం వింటున్న సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు ఎవరివైనా ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క గడియ, ఈవెన్ 1 hour, ఒక్క గడియ అయినా, 1 గంట అయినా ప్రార్థనలో గడుపుతున్నావా? మీ పక్కన వాళ్ళని అడగండి, 1 గంట అయినా ప్రార్థనలో గడుపుతున్నావా? నువ్వు మన ముగ్గురు ఉన్నాం ఇక్కడ. 1 గంట అయినా ప్రార్థనలో గడుపుతున్నావా? పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. కొంతమంది అంటే గంట ఏంటండి బాబు, నేను పొద్దున్న గంట, మధ్యాహ్నం గంట, రాత్రి గంట చేసుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. అసలు గంట కాదు, గంట అనేసరికి బాబోయ్ గంట సేపు ప్రార్థన చేస్తారా? మా హిస్టరీలో ఇలాంటివి లేవండి అనే సింపుల్ క్రిస్టియన్స్ కూడా ఉంటారండి. బైబిల్ రకరకాల మనుషులు, కొన్నేమో మంచి నేలట, బహుగా ఫలిస్తుంది ఆ నేలలో పడిన విత్తనం. ఇంకొన్నేమో రాతి నేల ఎంత చెప్పండి. పోన్లే ఈవేళ వాక్యం విన్నాను, 1 గంట అయినా ప్రార్థనలో గడపలేవా అని ప్రభు అడిగారు. అదే ప్రశ్న దైవజనులోంచి దేవుడు అడుగుతున్నాడు కన్నీళ్లతో. ప్రభువా నన్ను క్షమించు, కనీసం 1 గంట ప్రార్థన చేస్తాను ఈవేళ నుంచి అయినా అని కన్నీళ్లతో మారు మనసు పొందేవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాగే చెప్తారులే అనుకునే కఠినమైన రాతి హృదయం కలిగిన వాళ్ళు మారడం కష్టం. ప్రభువా అటువంటి వారిని కూడా నీవే మార్చుదువుగాక. లైట్గా తీసుకుంటారు, నవ్వురుకుంటారు. కొంతమంది ప్రార్థన చేయాలని ఉంటారు, కానీ విత్తనం ముళ్ళ పొదలతో నిండిన విత్తనం భూమి అది.
విత్తనం మొలుస్తుంది, ఆశ ఉంది, కానీ లోకాశలు ఉంటాయి వాళ్ళకి. లోకాశలు, రకరకాల ఆశలు. ఆ లోకాశలన్నీ ప్రార్థన చేయాలనే ఆశ ఉంది. వాక్యం విన్నప్పుడు గంభీరం వచ్చేది, ఇంకా ప్రార్థన చేసేయాలని అని లోకాశల్లో పడిపోయి మళ్ళీ ప్రార్థనలో వెనకబడిపోతారు. రాతి నేల, ముళ్ళ కంపలతో కూడిన నేల. కొన్ని నేల మంచిదే, కానీ పక్షి వచ్చి పట్టుకుపోతుంది. సాతానుడు వచ్చి ఆ విత్తనాన్ని తూపోయినట్టుగా, సాతానుడికి నీ హృదయం తెరిచిపెడితే వాడు వచ్చి నీ వాక్యం అనే విత్తనాన్ని తూపోతాడు. సో చాలా విషయాలు ఎన్ని చెప్పారు మాట. నువ్వు ఏ టైప్ క్రిస్టియన్వో వాక్యం వింటున్నావు, దయచేసి మంచి నేలను పడిన విత్తనమాట 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించింది. అటువంటి వాళ్ళు కావాలి. దేవుడు ప్రార్థించే వాళ్ళు కావాలి, పరిశుద్ధులు కావాలి, విధేయులు కావాలి. అహంకారము, గర్వము, మాట చెప్పేవాళ్ళు, వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఇలాగ అన్యాయం చేస్తాను అనే కఠిన స్వభావం, పగ తీర్చుకునే మనసు, ఇవన్నీ యేసు రక్తంలో కడగబడునుగాక. కేవలము ప్రేమ, సంతోషము, మంచితనము, పరిశుద్ధత, ఇవి దేవుడికి ఇష్టమైనవి. వాటితో మనం ఉండాలి. ఓకే, గడి అయినా మెలకుగా ఉండలేరా అని ప్రభు పదే మత్తయి, మార్కు, లూకా అన్ని సువార్తలు చెప్తాడు. ఆఖరికి ఆయన ప్రార్థన చేస్తుంటేనట చెమటట రక్తంలా కారుతుందట. లూకా సువార్త 22వ అధ్యాయము చూడండి, 43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె అయిపోయిందటండి. అబ్బాబ్బా, హల్లెలూయా. ఎలా చేస్తున్నారు ఆయన ప్రార్థన? వేదన పడి ఆతురముగా ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయండి. చెయ్యాలని ఏదో చేయడం వేరు, భారంతో చేయడం వేరు, వేదనతో చేయడం వేరు. వేదన పడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని వేదనతో, భారముతో చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారట. యేసయ్య ప్రార్థన గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ 5:7 ఉంటుంది. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో, ఏంటట? మహారోదనముతో, కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి, ఆమేన్, హల్లెలూయా. అది కొంచెం చూడండి, వేదనతో, ఆతురముతో ప్రార్థన చేశారట. ఆయన ప్రార్థన గురించి అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. చాలా ప్రతి ఒక్కరూ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఎలా చేశారట? ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, అంటే ఆయన దేవుడు శరీరధారిగా అవతార పురుషుడికి లోకానికి వచ్చినప్పుడట మహారోదనముతో, ఈ ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నారనుకోండి, గట్టిగానే ప్రార్థించే వాళ్ళే డిగ్నిఫైడ్గా ప్రార్థన చేసుకోవాలి. ఏంటి ఆ ప్రార్థన ఏంటి, ఆ మొర్ర ఏంటి, ఆ గోల ఏంటి? మరి యేసు ప్రభు డిగ్నిఫైడ్గా చేస్తున్నారా, మహారోదనంతో చేస్తున్నారా? ఒక బాబు, దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ అతని తల్లిదండ్రులు చర్చకెళ్ళరు. చిన్న బాబు, 5వ తరగతి చదువుతున్న బాబు, దేవుడు అంటే ఇష్టం. సండే స్కూల్కి వెళ్ళిపోతాడు, మీటింగ్ అంటే చుట్టుపక్కల ప్రార్థనల కంటే వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళ అమ్మ నాన్న రారు అమెరికాలో. చూసి ఆ చిన్నపిల్లోడు హృదయం తెరవబడింది, కానీ తల్లిదండ్రులు హృదయం తెరవబడలేదు. ఓ రోజున కుమారుని తీసుకుని హోటల్కి వెళ్ళారట. ఆ హోటల్లో అవన్నీ ఏదో ఆర్డర్ తెచ్చారు, అక్కడ పెట్టారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ తినేపోతుంటే ఆగండి ప్రార్థన చేయాలన్నారు. ఆ బాబు ప్రార్థన చేయకుండా తినేసేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో. ఈ బాబు ప్రార్థన చేయండి డాడీ అంటే సరే ఆగారు, అందరూ చూస్తున్నారు. ఈ బాబు 5 నిమిషాలు, దాదాపు కనీసం 2-3 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేశాడట. ప్రభువా, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఈ ఆహారం పరిశుద్ధపరచండి. ఆహారం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, మాకైతే ఆహారం ఇచ్చావు.
వాళ్ళకు కూడా ఆహారం ఇవ్వండి ప్రభువా. ఈ ఆహారం ద్వారా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి. ఇవి చేసిన ఈ హోటల్ వారిని, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించండి యేసునామములని గట్టిగా ప్రార్థన చేశాడట. ఓ 2-3 నిమిషాలు భారంతో మంచి ప్రార్థన చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది నవ్వుతున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా కొంచెం షేమ్ ఫీల్ అవుతున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చి ఆ బాబు దగ్గరికి వచ్చి ఆ బాబుని ప్రేమతో కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, చాలా గొప్పవాడు అవుతావు, ఇలాంటి ప్రార్థించేవాళ్ళు మన అమెరికా దేశంలో ఉండాలి, నేను ఎప్పుడు కూడా ఇంత మంచి ప్రార్థన చేయలేదయ్యా అని ముద్దు పెట్టుకుంటే నవ్విన వాళ్ళందరికీ సిగ్గు అయిందంట. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా సిగ్గుపడ్డారు. ప్రార్థన చేయడానికి సిగ్గు ఏంటండి? నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త. మహారోదనంతో ప్రార్థన చేయాలి, మొరపెట్టి ప్రార్థన చేయాలి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. అలాగ ప్రార్థించేవాళ్ళు కనబడతలేదు భారంతో, రోదనతో. కొన్ని చోట్ల కిరాయి ఇంట్లో ఉన్నవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన హోటల్స్లోనో ఎక్కడో ఉన్నప్పుడు మనం గట్టిగా చేయలేం, ఎందుకంటే పక్కన వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే పాస్టర్ గారు భారంతో గట్టిగా ప్రార్థన చేయమన్నారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు పడుకునే టైంలో వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండద్దు. గట్టిగా ప్రార్థన చేసుకున్న నాకు అవకాశం ఉంది, ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు గట్టిగా మహారోదనంతో యేసయ్య మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. అసలు ఆయన దేవుడై ఉండి మనం అందరం యేసయ్యా అని ఆయనకు ప్రార్థన చేస్తుంటే ఆయన ఎవరు ప్రార్థన చేయాలి? ఆయన దేవుడు, దేవుడితో సమానంగా ఉన్నవాడు దేవుడు, ఆయన ఇద్దరు ఒకటే. ఎంత మంచి యేసయ్య అంటే ఎవరైనా అంటారు, నువ్వు ప్రార్థన చేసావా యేసయ్యా? ఒక మనుష్యుడు ఏం చేయాలో అవన్నీ ఆయన చేసి చూపించాడు. ఆయన చెప్పినవన్నీ చేసి చూపించారు. కొంతమంది అలా కాదు, నువ్వు అది చేసావా, ఇది చేసావా, ఇలాగ అడుగుతారు తప్పించి వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ఎదుటి వాని కంట్లో ఉన్న దూలం తీస్తారు కానీ మన కంట్లో ఉన్న నలుసు తీసుకొని వాళ్ళు ప్రార్థన చేయరు. రకరకాలుగా ఆలోచనలు చేస్తారు, షాకులు చెప్తారు. చూడండి, యేసయ్య ఎంత దేవుడై ఉండి ఆయనకి ఎన్నో నెసెసిటీ లేదు ఆయనకి ప్రార్థన చేయాలని, కానీ ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యకి మిగిలిన వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే యేసయ్య ఏది చేశాడో దాన్ని చేసి చూపించాడు. యేసయ్యలో ఉన్న గొప్ప సంగతి అది. ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడన్నమాట. చాలా పరిశుద్ధతగా జీవించండి అంటారు, వాక్యం కూడా చెప్తారు, కానీ ఎంతమంది పరిశుద్ధతగా జీవిస్తున్నారు? ప్రతిరోజు ఏదైనా చేసే ముందు, చూసే ముందు, వినే ముందు వాక్యాన్ని గుర్తెచ్చుకోవాలి. వ్యభిచరించవద్దని చెప్పు, నీవే వ్యభిచరిస్తావా? దొంగతనం చేయవద్దని చెప్పు, నీవే దోచుకుంటావా? అబద్ధాలు ఆడద్దు అని చెప్పే నీవే అబద్ధాలు ఆడతావా? ఈ వాక్యాలు ఉన్నాయి రోమీలకు రాసిన పత్రికలో. అవి ఎప్పుడు నేను ఏదైనా పొరపాటు చెయ్యబోతే వెంటనే నాకు ఆ వాక్యాలు గుర్తొస్తాయి. అమ్మబోయ్ ప్రభువా నన్ను క్షమించు. కట్ చేసుకోవాలి, ఎక్కడికక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎత్తైన కొండ బైబిల్ పరిపూర్ణత అనే కొండలోనికి మనం ఎక్కాలి. యేసయ్య వేదనతో, రోదనతో ప్రార్థన చేస్తున్నారట. ఒక గడి అయినా మెలకుగా ఉండలేరా అని ప్రభు అడిగారండి. మర్నాడు ఆయన పొందబోయే హింసలు, దాహం, కొరడా దెబ్బలు, ఇనప నాడాలతో ఉన్న రోమా సైనికులు బూటు కాళ్ళతో తన్నుళ్ళు, గెడ్డం పెరకడాలు, ముఖం మీద ఉమ్మేయడాలు, పిడిగుద్దులు, ముసుగు వేసి గుద్దడాలు, ముళ్ళ కిరీటమైన శిరస్సును పెట్టడం, బల్లెంతో పడవడం, కాళ్ళు చేతుల్లో భయంకరమైన 7-8 అంగుళాల పొడవున్న ఆ స్టీల్ నెయిల్స్తో కొట్టడం, ఇవన్నీ ఆయనకు తెలుసు. మానవ రూపంలో ఉన్నాడు కానీ దేవుడు. కొంతమంది అనుకున్నట్టుగా దేవుడు కాబట్టి భరించాడు, అలాంటి మాట అనుకోకండి. యేసయ్య స్థానంలో నిన్ను కొడితే ఎంత బాధ అనుభవిస్తావో అంత బాధ ఆయన అనుభవించారు. దేవుడు కాబట్టి నొప్పి లేదనుకోకండి. మనందరి కొరకు రక్తబలి అయిపోయాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తుంటే లోకాసు వార్త 22వ అధ్యాయంలో 44లో మనం చూసినట్లయితే ఆయన నేల పడుచున్న గొప్ప రక్త
రక్తపు బిందువుల వల్ల అయిపోయిందట. ఆయనలో ఉన్న వేదనను బట్టి లోపలున్న ఆ చెమట రక్తం కలిసి బయటకు వచ్చిందట అండి. 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయిందట. చెమట రక్తం కలిసి బయటకు వచ్చిందట. అంత వేదన వచ్చింది. నాకు తెలిసి ఎవరికీ ఇంత రక్తం బయటకు వచ్చేలాగా ప్రార్థన చేసి ఉండరు. ఒక మనిషి జీవితంలోనట వేదన ఎక్కువైపోతే ఇంకా భరించలేని సిచ్యుయేషన్ వస్తే ఆ రక్తనాళాల్లో నుంచి రక్తం బయటకు వచ్చి చెమట రూపంలో వస్తుందని సైంటిఫిక్గా డాక్టర్స్ కూడా చెప్పారు. యేసయ్య అంత బాధ అనుభవించాడు, అంత వేదన అనుభవించాడు నీ కొరకు. పాపి, మన మంచివాళ్ళం అనండి. ఒక్కసారి మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మన విషయాలు గుర్తు తెచ్చుకుంటే చాలా పాపులంగా అనిపిస్తుంది మనకి. ఈ పాపి కొరకు యేసయ్య రక్తం కార్చాడు. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన, అందరం పడదాం, రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఒలీవల కొండ మీద ఆయన బ్రతికిన దినాల్లో ఆ చివరి రాత్రి ఒలీవల కొండ మీద వేదన పడి చెమట రక్తం కలిసి వచ్చేటట్లుగా నీ స్థానంలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు, బలి అయిపోయాడు. మన్నాడు సిలువ శ్రమలు భరించారు. ఆ ప్రార్థనలో ఉన్నతమైన మాట ఏమిటంటే, ఈ శ్రమలన్నీ గిన్నె తొలగించు. ఒకవేళ మానవాళ్ళు రక్షించడానికి సిలువ తప్ప వేరేదన్నా ఆల్టర్నేటివ్ వే ఉందేమో, ప్రత్యామ్నాయ మార్గమేనా ఉందేమో అని అన్నారు. అని మళ్ళీ నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే. అందరూ చెప్పండి, నా చిత్తము కాదు అయినను నీ చిత్తమే జరుగునుగాక. అడగచ్చు కొన్నిసార్లు మనం, మళ్ళీ నీ చిత్తమైతేనే చెయ్యి. కొన్నిసార్లు అది కూడా చేయాలి. ప్రార్థనలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ సమయాన్ని బట్టి ప్రార్థన దేవుడు నడిపిస్తాడు. కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటలేదు, చెయ్యగలవు అన్నాడు. శతాధిపతి ఒక మాట సెలవి ఆ మాట వెళ్ళిపోయి వాడిని బాగు చేస్తుందని చెప్తున్నాడు. యేసు ప్రభువారేమో అడుగునవన్నీ పొంది ఉన్నామని నమ్మమన్నారు కదా. ఇక మళ్ళీ నీ చిత్తం ఎందుకు అడగడం? ప్రభువా నీ చిత్తమైతే తండ్రి గిన్నెను తొలగించు నాయన. ఆమెన్. తండ్రి నువ్వు నా మాట విన్నావు, నీకు స్తోత్రం అన్నారా? అనలేదు. ఏమన్నారు? అయినను నీ చిత్తమే జరుగునుగాక. తెలుసు యేసయ్యకి దేవుని ప్రణాళిక తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఏమీ లేనప్పుడే యేసయ్యకి తెలుసు, దేవుడికి తెలుసు, తండ్రికి తెలుసు ఇలా జరుగుతుందని. ఆయన అందుకొరకే మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన పర్పసే అది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. శరీరధారిగా వచ్చాడు ఎందుకంటే రక్తం చిందించడానికి, మానవాళ్ళని విమోచించడానికి, మన యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా, పాపము లేని పరిశుద్ధ రక్తాన్ని పుణ్యదానముగా బలియాగంగా అర్పించడానికి వచ్చాడు. కాబట్టి యేసయ్యకి తెలుసది ఇది తండ్రి చిత్తం కాదని. అందుకొరకే ఆ మాట వాడాడు. కొన్ని చోట్ల అలా మాట్లాడలేదు. లాజర్ని బ్రతికించడం తండ్రి చిత్తం అని తెలుసు. తండ్రి నువ్వు నా మనవి ఎప్పుడు వింటున్నందుకు నీకు
స్తోత్రం. ఇంకా చచ్చినోడు బయటికి రాలేదు, కానీ ఇప్పుడు నేను చేయబోయే ప్రార్థనకు నువ్వు ఆల్రెడీ జవాబు ఇచ్చేవు తండ్రి, నీకు స్తోత్రం అని ప్రార్థన. ముందే ఇంకా కారు లేదు మన ఇంటి ముందు, కానీ నువ్వు నాకు కారు ఇచ్చేవు తండ్రి, నీకు స్తోత్రం. కొన్ని చోట్ల అలా ప్రార్థన చేయాలి, కొన్ని చోట్ల అడగాలి, అడిగింది పొంది ఉన్నామని నమ్మాలి. కొన్ని చోట్ల అడిగింది ప్రభువా నీ చిత్తమైతేనే చేయి. ఇప్పుడు పెళ్లి కూతురుని చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ప్రభువా మంచి పెళ్లి కొడుకు నువ్వు పంపిస్తున్నావు, నీకు స్తోత్రం అంటే బాగుంటుందా? అతడు నువ్వు ఏర్పరిచిన, నన్ను అర్థం చేసుకునే మంచి వ్యక్తి అయితేనే ఈ సంబంధం ఓకే చెయ్యండి, నీ చిత్త ప్రకారం జరిపించండి అనాలా? అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రార్థన కూడా వివేకంతో మనం చెయ్యాలి. యేసయ్య లాజరు చనిపోకముందే నువ్వు తండ్రి ఇప్పుడు లాజర్ని ఆల్రెడీ బ్రతికించినందుకు స్తోత్రం అని చేశారు ప్రార్థన. నా మనవి వినినందుకు స్తోత్రం, నువ్వెప్పుడూ నా మనవి వింటున్నందుకు స్తోత్రం. లాజరు బయటకు వచ్చే అన్నాడు. లాజరు అని పిలవకపోతే అందరూ వచ్చేద్దరు బయటికి. లాజరు అన్నందుకు లాజరు ఒక్కడే బయటకు వచ్చాడు. తెలుసా ఆయనకి 5 రొట్టెలు 2 చేపలు, తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నువ్వు అందరికీ పెడుతున్నావు, నీకు స్తోత్రం అన్నారు. అంతేగాని నీ చిత్తమైతే 5 రొట్టెలు ఎన్ని చేపలు, 5 రొట్టెలు 2 చేపలు నీ చిత్తమైతే వీళ్ళందరూ తినడానికి వీటిని మల్టిప్లై చేయి అన్నారా? అనలేదు. అదే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏది పడితే అది చేయకూడదు అన్నమాట. ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారు? నెహెమ్యా గొప్ప ప్రార్థన చేశాడు. తన పాపాలు, తన ఇంటి వారి పాపాలు, తన పితరుల పాపాలు, ఎప్పుడో చచ్చిపోయిన ముత్తాతల పాపాలు, అన్ని పాపాలు గంటసేపు ఒప్పుకొని ఏడ్చి అప్పుడు ప్రభువా యెరూషలేం గోడలు కట్టించిన ఆయన, నా పితరుల సమాధులున్న పట్టణం అన్నాడు. ఏ భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు? ఏ సమయంలో ఏ ప్రార్థన చేశారు? ఆ ప్రార్థనలో దేవుడు హృదయాన్ని కదిలించగలగాలి. నీ ప్రార్థనలో ఉన్న అలా అంటున్నాను చెప్పేసి ఇంటలెక్చువల్ మైండ్తో కవులు వాడే భాష వాడి చేయమంటలేదు నేను. అది మొత్తానికి చిరాకు ఆయనకి. స్వచ్ఛమైన మాటలే కానీ హృదయపు లోతుల్లో నుంచి దేవుడు హృదయాన్ని కరగదీసేలాంటి ప్రార్థన ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వేదనతో, రోదనతో, భారంతో చెయ్యుదుముగాక. నీ చిత్తమైతేనే నా ప్రార్థన గురించి, నీ చిత్తమే జరుగునుగాక. అది తండ్రి చిత్తం కాదు, ఆయన సిలువ వేయబడాలి, అది తండ్రి చిత్తం. అందుకొరకే యేసయ్య నేను అడగకూడదు అడుగుతున్నానని తెలుసు అని చెప్పి ఆ మాట అక్కడ యాడ్ చేశారు ఆయన. సో మొత్తం మీద చెమట రక్తముగా మారిందండి. కనీసం ఈ రోజున క్రైస్తవులకి చెమట పడుతుందా? ఏసీ రూముల్లో చెమట పడుతుందా? ఫ్యాన్ లేకపోతే ప్రార్థన మానేసినా పర్లేదు కానీ ఫ్యాన్ ఉండాలి కదా. మనకు కూడా ఫ్యాన్ ఉంది, తప్పదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యండి, ఖచ్చితంగా చెమట పడుతుంది. 1.5 గంటల మోకాళ్ళ మీద ఉండండి. ఒకసారి నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఇంకా పూర్తిగా మారలేదు ఆయన, మారుతున్నాడు, నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు. పాస్టర్ గారు ఇద్దరం కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం, ఇద్దరు ఎవరు ఎక్కువసేపు చేస్తారా అన్నాడు ఆయన. ఓరు బాబు, ఆయనేమో కొత్తగా దేవుడు నమ్ముకుంటున్నాడు, నేనేమో పాస్టర్ని. ఆ ఛాలెంజ్ స్వీకరించాలి వద్దా? ఓకే అన్నాను. మరి ప్రభు మోకరించాను, కానీ ప్రభు ఓడిపోతే మంచిది కాదు, మళ్ళీ బలిపెట్టి నేను మోకరించాను. ప్రభు శక్తిని అనుకుంటా ప్రార్థన చేస్తున్నాను. అతను ప్రార్థన రాదంత ఊరికనే అలా అన్నాడు. ఇంకెంతసేపు అలా ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. అతనేం ప్రార్థన చేయట్లేదు, కొద్దిసేపు ఏదో అంటే ప్రార్థన రాదు అతనికి. అంటే కాంపిటీషన్ ఏంటంటే మోకాళ్ళ మీద ఉండడం. నమ్మండి, 1:20 ఉన్నాను నిలువు మోకాళ్ళ మీద. అలాగా వీపంతా చెమట పట్టేసింది. ఏమో కళ్ళు తెరిచి చూడకూడదు, ప్రార్థనలో ఉన్నాడా లేదా అని మళ్ళీ ఇదో ప్రాబ్లము. 1:20 నాకు బాగా గుర్తుంది.
అప్పటి వరకు ఉండగలిగాను, ఇంక ఉండలేను, చూద్దాం ప్రభు అనుకుని చూస్తే దేవుడి దేవుళ్ళని అతను అక్కడ లేడు. అమ్మయ్య అని నా ప్రాణానికి సేద తీర్చుకున్నాను. అప్పుడే నాకు తెలిసింది, 1.5 గంట అలాగ మనం మోకాళ్ళ మీద ఉంటే ఖచ్చితంగా ముందు వీపు మీద చెమట స్టార్ట్ అవుద్ది. ఆ చెమట అలా కారుతూ ఉంటుంది, చొక్కా తడిసిపోతుంది. ట్రై చేయండి. ఎలాగంటని చెప్పేసి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ మీద ఉండాలి నేను చెప్పట్లేదు. ప్రార్థనకి ఒక యాంగిల్ అంటూ ఏమి లేదు. మలేరియా జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఎక్కడ మోకరింత మంచం మీదే పడుకుని తలగిండునే తడపాలి కన్నీళ్ళతోటి. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నాకెవరు లేరు, నువ్వు తప్ప, నువ్వే ఉన్నావు నాకు అనకుండా అలాగే మూలుగులతో ఏడుస్తా. అదొక ప్రార్థన. అలా ప్రార్థన వింటాడు ఆయన. కారు నడుపుతున్నావు, కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాలి, మైండ్ దేవుడితో లింకప్ అయ్యి స్తుతిగానాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. అది ప్రార్థనే. సో దేవుని స్తోత్రం. చివరిగా ఒలీవల కొండ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తర్వాత జకర్యా 14:4 ఈ 2 నోట్ చేసుకోండి. అక్కడ ఉన్న విషయాలు ఏంటంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనంలో యేసుప్రభువు వారు ఆయన సమాధిని జయించారు, తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు ఉన్నారు. ఏదో సీక్రెట్గా వెళ్ళిపోలేదు ఆయన. 40 రోజుల పాటు అందరికీ కనిపించారు. ఆ 40వ రోజున 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒలీవల కొండ మీద మీటింగ్ పెట్టారు. మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు మనం చెప్పుకుంటున్న ఒలీవల కొండ మీద ఆయన చెమట రక్తంగా కాచి ప్రార్థన చేసిన కొండ, అందరిలోకి వెళ్ళిపోతే ఆయన మాత్రం ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునే కొండ, వాడుక చొప్పున ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకునే ఒలీవల కొండ. ఆ కొండ ఎంత ధన్యమైపోయిందండి. ఆ కొండ మీద ప్రార్థించుకునే భాగ్యం నాకు కూడా ఇచ్చాడు, దేవుని స్తోత్రం. సో ఆ కొండ మీదే ఆయన రాకడ గురించిన సత్యాల్ని ప్రకటించిన కొండ అది. ఆ కొండ మీదే దావీదు కూడా అహితోపేలు నుంచి, అబ్షాలోము నుంచి నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసుకున్న కొండ అది. ఇప్పుడు అదే కొండ మీద యేసుప్రభువు వారు పునరుత్థానమైన దేహముతో, శరీరధారిగా కాదు, ఇప్పుడు మన కొరకు ఆయన శరీరం రక్తం అంతా పోయింది, మహిమ శరీరంతో ఆయన పరలోకం, ఆయన ఒలీవల కొండ మీద ఉన్నారు. 500 మంది ఉన్నారు. యేసయ్యను ముట్టుకోవచ్చు, ఆయన గాయాలు చూడొచ్చు, ఆయన పాదాలు, దెయ్యానికి మరి పాదాలు సరిగా ఉండవేమో, నా పాదాలు చూడండి అని చెప్పారు యేసయ్య. మనిషిలాగే ఉంటాడు కానీ రక్త మాంసాలు లేని మహిమ శరీరం మాట. యేసయ్య ఎన్నో మాటలు చెప్పారు. అందరికి చెప్తూ 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 ఆయన అలాగే మేఘారోహణుడై వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా చోట్ల మేఘములు ఆయన కొనిపోయాను. దావీదు అంటాడు, మేఘారోహణుడై ఆయన వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు రానై ఉన్నాడు. దేవుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మేఘాలు అనే మాట ఉంటుంది. బహుశా మేఘం అనే రథమేమో అని కూడా అనిపిస్తుంది, మేఘాలు ఎక్కి వచ్చాడు అని అలా. సో ఆయన మేఘారోహణుడై మేఘాల్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయారు. శిష్యులు అందరూ అలా ఉండిపోతే అప్పుడు దేవదూతలు చెప్తున్నారు, మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదుటి నుండి చదవండి, ఎక్కడది 10వ వచనం 9వ వచనం నుంచి చదువుతున్నాను. అపొస్తలుల కార్యంలో 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం ఆయను, అంటే పైకి వెళ్ళిపోయానని. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను, మేఘం మీద వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు, అంటే దేవదూతలు వచ్చి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. సో ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చేది ఒలీవల కొండ మీదకే వస్తారు. జకర్యా ఎంత చెప్పాను? 14:4 చదివితే, జకర్యా అంటే మత్తయి సువార్తకు ముందు మలాకి ఉంటుంది, మలాకి తర్వాత జకర్యా. మనం చూసినట్లయితే 14వ అధ్యాయము
4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును వెనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడును. కొండల మధ్య కనబడే లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజను ఉజ్జియా దినంలో కలిగిన భూకంపనకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. దేవుడితో పాటు ఒలీవల కొండ మీదకి పరిశుద్ధులందరూ వస్తారట. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. హల్లెలూయా. యేసయ్య రాకడ, మొదటి రాకడ కన్యమరి గర్భంలో పుట్టాడు. తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాక రెండవ రాకడ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగము భూమి మీద అడుగు పెట్టడు, దొంగవలే ఆయన ప్రత్యక్షమవుతాడు మధ్య ఆకాశంలో. బూరం రోగగానే క్రీస్తు నుండి మృతులైన పరిశుద్ధులు లేపబడతారు. వాళ్ళు పరలోకంలో యేసయ్య వాళ్ళని తీసుకుని వస్తాడు, కానీ వాళ్ళకి శరీరాలు లేవు, ఆత్మలు. వాళ్ళు వచ్చి సమాధుల్లోకి వెళ్ళి వాళ్ళు సమాధుల్లో నుంచి మహిమ శరీరాలతో లేస్తాడు. చచ్చిపోకుండా బ్రతికి ఉన్న వాళ్ళము రెప్పపాటున మహిమ శరీరాలుగా రక్తము లేని మాంసం లేని శరీరాలుగా మహిమగల ఆయన లాంటి మహిమ శరీరంతో మనం కూడా ఎగిరిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు పరలోక రాజ్యంలో 7 సంవత్సరాలు దేవుడితో సంతోషంగా ఉండడం, గొర్రెపిల్ల విందు మహోత్సవాలు, పరిశుద్ధ అందరికీ బహుమతులు ఇవ్వడాలు, ఇవన్నీ జరుగుతాయి. భూలోకంలో శ్రమలు ఉంటాయి, అబద్ధ క్రీస్తు పరిపాలన, ప్రపంచం అంతా ఒక రాజు పరిపాలన, ఒక కరెన్సీ, ఇలాంటి ఎన్నో జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఈ యొక్క అబద్ధ క్రీస్తు అనేవాడు, అబద్ధ ప్రవక్త అనేవాళ్ళు ఇజ్రాయేలు దేశంకి వచ్చి యూదులందరినీ చంపేయడానికి వచ్చినప్పుడు, యూదులందరూ పారిపోతున్నప్పుడు యేసయ్య పరిశుద్ధులను తీసుకుని ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. అప్పుడు లోయ 2గా అవుతుంది. ఇశ్రాయేలీలను చంపడానికి వస్తున్న అబద్ధ క్రీస్తు వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ యేసయ్యను చూస్తారు, పరిశుద్ధులను చూస్తారు. అప్పుడు దేవుడి నోట్లో నుంచి అగ్ని వెళ్ళి ఆ సైతానుగాడు వాళ్ళందరినీ సర్వనాశనం అయిపోతారు. దేవునికి స్తోత్రం. సో యేసయ్య రెండవ రాకడలో 2 భాగాలు. ఒకటి మధ్యాకాశంలోకి రావడం, ఒలీవల కొండ మీద అడుగు పెట్టడం సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలును రక్షించడానికి. ఆ తర్వాత భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. రైట్. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయింది, ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ రెండవ రాకడలో ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. సో ఈ ఒలీవల కొండ గురించి మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ఆ ఒలీవల కొండ అనేది ప్రార్థనకు తీపి గుర్తుగా ఉందని, యేసయ్య రక్తంతో తడవబడిన కొండ. మనం కూడా ప్రార్థన అనే కొండ ఎక్కుదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో. అందరూ మోకరించి కన్నీళ్లతో రక్తముగా మారేనే, యేసు రక్తము రక్తము రక్త. సహోదరుడా, సహోదరి, యేసయ్య రక్తంలో కడుక్కోతాం, మరలా పరిశుద్ధపరచబడతాం. యేసయ్యే నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను శుద్ధీకరించేది యేసయ్య. ఒక గడి అయినా మెలకుగా ఉండలేరా అంటున్నాడు. ఒక గడి అయినా, ఒక గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? ఇది మొదలుకొని ప్రార్థన చేస్తానయ్యా. ఒక గంట కాదయ్యా, నా జీవితాంతం ప్రార్థన చేస్తానయ్యా. ప్రార్థన చేసేటట్లుగా నన్ను అభిషేకించండి పరిశుద్ధాత్మ. ప్రతి ఘోర పాపం. అందరూ మోకరించి ఇదిగో ఒలీవల కొండ మీద ఆయన చేసిన ప్రార్థన మహారోదనముతో ప్రార్థన చేశారు. అబ్బా తండ్రి, కన్నీళ్లతో ప్రార్థన చేశారు, వేదనతో ప్రార్థన చేశారు. ప్రార్థన మొరపెట్టేపించాయి. ఎత్తైన ప్రార్థన కొండ అనుభవం నాకు ఇవ్వండి అయ్యా.
యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 బహు దుఃఖములో మునిగేనే అందరం రక్తముగా బహు దుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారినే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన ప్రార్థనలో వెనుకబడిపోయాను, నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేసుకో చెల్లి, అమ్మా, నాన్న, బాబు, అయ్యా. ఇప్పటికైనా ప్రార్థన చేసుకో. ఒకవైపు కరోనా వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు, రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. వ్యాధి మనల్ని చుట్టుముడుతున్న సమయంలో ఉన్నా ఇప్పటికైనా మోకరించమా. నన్ను క్షమించయ్యా, నేను ప్రార్థనలో వెనుకబడిపోయిన ఒప్పుకుంటున్నా. మరలా నన్ను ప్రార్థన కొండెక్కించయ్యా, ఒలీవల కొండెక్కించయ్యా. వాడుకు చొప్పున నువ్వు కొండ మీద ప్రార్థించే అనుభవం నాకు కూడా అనుగ్రహించయ్యా. కనికరించయ్యా, మట్టి మనుషులను క్షమించి కొండెక్కించయ్యా. ప్రార్థన కొండ మీద మమ్మల్ని స్థిరపరిచయ్యా. ప్రార్థన బలిపీఠం మండుచుండని అయ్యా. నువ్వు దేవుడు వయ్యుండి మహారోదనముతో, భారముతో, వేదనతో చెమట రక్తంగా మారిందా ప్రభువా? అందరి దోషములు, పాపములు క్షమించి మరలా ప్రార్థన దాహం మాకు కలగజేసి ప్రార్థనే కొండ మీద మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. వాక్యం చెప్పి నీ దాసునింటి వారు కూడా బలమైన ప్రార్థన యోధులుగా చేయండి అయ్యా. ఈ పరిచర్యలను, ఈ శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలు ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ లైవ్ ద్వారా ఎవరైనా ఈ వాక్యం వింటుంటే వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని పరిశుద్ధపరిచి ఒలీవల కొండ ప్రార్థన అనుభవంలోనికి దయచేసి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను అత్యంత ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడైన దేవుడు, కన్నీళ్లు తుడిచి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, ఆపత్కాలంలో ఆదుకునే నమ్మకమైన దేవుడు, తల్లి మరిచిన మరువని దేవుడు, బలహీనలను బలపరిచే దేవుడు, నడవలేనప్పుడు ఎత్తుకుని నడిచే దేవుడు నిరంతరం మనందరికీ తోడై ఉండును గాక. యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం. ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అనేక మందికి పరిచయం చేయాలని మా ఆశ. గాడ్ బ్లెస్ యూ.